హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వర. సో ఈరోజు వీడియో ఏంటని ఆలోచిస్తున్నారా? వెరీ స్పైసీ రొయ్యల కర్రీ అండి. సో నేను రొయ్యల కర్రీ ఎలా చేశానో మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నా. సో దానికి కావాల్సింది మనం ఫస్ట్ రొయ్యలు అయితే తీసుకుని పొట్టు తీసేసి నీట్గా వాష్ చేసుకుని ఒక దబర్లోకి వేసుకుందామండి. సో ఫస్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే దాన్ని ఉప్పు ఇంకా కొంచెం పసుపు, సాల్ట్ కూడా ఎక్కువ వేయొద్దు, జస్ట్ ఆ రొయ్యలను పట్టి కొంచెం సాల్ట్ వేసుకుని నెక్స్ట్ పసుపు కూడా వేసుకుని మనం దాన్ని బాయిల్ చేయాలన్నమాట. అంటే వాటర్ కంటెంట్ పోయేంత వరకు రొయ్యల్ని మనం ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. ఏంటి దీనివల్ల యూజ్ అంటే కర్రీ నీసువాసన రాకుండా చాలా టేస్టీగా వస్తుందండి కర్రీ అయితే మనకి రొయ్యల కర్రీ. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. నాకు ఈ కర్రీ చెప్పింది అయితే కీర్తి మేడం చెప్పారు నాకు ఇలా చెయ్యాలి రొయ్యల కర్రీ అని చెప్పి. నేను నార్మల్గా అయితే గుడ్డు మునక్కాయ వేసి వండుతా రొయ్యల కర్రీ, లేదా రొయ్యలు గోంగూర వండుతా. కానీ నాకు కర్రీ ఇంత ఈజీగా చేయొచ్చు అని చెప్పి మేడం అయితే చెప్పారు. సో నేనైతే అదే ప్రాసెస్ ఈరోజు అయితే చేసి మీకు చూపిస్తున్నా. చాలా చాలా బాగుంటుందండి, ట్రస్ట్ మీ. సో మనం వాటర్ కంటెంట్ అంతా ఇంకిపోయే వరకు రొయ్యలను అయితే ఇలా బాండీలో వేసుకొని నీట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ కంటెంట్ చూసారు కదా, అదంతా పోవాలి. అప్పటి వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, రొయ్య బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేసాం కాబట్టి యాడెడ్గా మనకి కలర్ అయితే వస్తుంది. సో నీట్గా ఫ్రై అయిపోవాలి రొయ్య అయితే. ఆ ఫ్రై అయిపోయిన రొయ్యని మనం కర్రీలో డైరెక్ట్గా యాడ్ చేస్తామన్నమాట. అంతే, ఈజీ, చాలా బాగుంటుంది కర్రీ అయితే. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ మనకి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందామా. చిల్లీస్ అయితే పొడవు అదే పెద్దవి అయితే ఒక 5 తీసుకున్నా, 2 గసగసాల ప్యాకెట్లు, 2 పువ్వులు స్టార్లు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, అల్లం అంత సరిపోద్ది, 4 వెల్లుల్లిపాయలు, 3 ఉల్లిపాయలు తీసుకుందాం. కొంచెం కరివేపాకు, కొత్తిమీర తీసుకుని వాటిని నీట్గా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా పేస్ట్ చేసుకున్నాను, కొంచెం వాటర్ వేసుకుని, అంతే. నెక్స్ట్ మనకి టేస్ట్కి సరిపడా కారపొడి, నెక్స్ట్ ఉప్పు, ఉప్పు నెక్స్ట్ పసుపు కూడా. మనకి ప్రతి వంటల్లో మనకి ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ అనేవి బేసిక్ థింగ్స్ కదండి. సో నెక్స్ట్ అయితే ఇలా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కడాయి అయితే హీట్ అవ్వాలి. హీట్ అయినాక ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుద్దండి, ఎందుకంటే ఇది మ్యాక్సిమం నాన్ వెజ్ కర్రీస్లో అయితే మనం ఆయిల్ కంటెంట్ ఎక్కువ వేసుకుంటాం కదా, స్పైసెస్ కూడా ఎక్కువ వేసుకుంటాం. సో అందులోకి అయితే ఫస్ట్ నేను కడిగి పెట్టుకున్న కరివేపాకుని అయితే వేసా. అది బాగా చిటపట అనేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదండి, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ. సో ఇవన్నీ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అయితే ఈ కాగిన ఆయిల్లో, ఆల్రెడీ కరివేపాకు ఉంది కదా అందులో అయితే మనం యాడ్ చేసేసాము. ఇది బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ మూత అయితే పెట్టట్లేదు, హై ఫ్లేమ్లోనే ఒక్క 2 మినిట్స్ అయితే అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము. సో దీనివల్ల పచ్చివాసన పోవాలన్నమాట. మసాలా పచ్చివాసన ఉన్నా కూడా టేస్ట్ అంత బాగుండదు కదా. మసాలా కూడా ఇంచుమించుగా ఒక 10 to 15 మినిట్స్ అయితే ఫ్రై అవ్వాలండి. 10 మినిట్స్ మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్లో, హై టు మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ ఫ్రై చేయాలి. తర్వాత మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటున్నాము. ఆల్రెడీ రొయ్యల్లో కొంచెం సాల్ట్ వేసాం, ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాం అనమాట. నేను సాల్ట్ వేసినాక ఒక్కసారి ఇట్లా నీట్గా కలుపుకుంటున్నాను. మనం మాడి పట్టకుండా అయితే మనం ఈ మిశ్రమాన్ని నీట్గా ఫ్రై చేసుకోవాలి. హై టు మీడియం అటు తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకుందంటే మాడి పట్టకూడదు. అలాగని మరి లైట్గా అయితే ఫ్రై చేయకూడదు, బాగా ఫ్రై అవ్వాలి. కర్రీ ఎంత ఫ్రై అవుతే ఈ మిశ్రమం ఎంత ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్ వస్తుందన్నమాట. ఫైనల్గా ఇలా అయ్యేంత వరకు మనం బాగా వేపుకోవాలి. చూడండి, మాడు పట్టలేదు, అలాగని తక్కువ ఫ్రై అవ్వలేదు, చాలా చక్కగా ఫ్రై అయింది కదా. సో ఈ ఫ్రై అయిన మిశ్రమంలో మనం నెక్స్ట్ ఏం యాడ్ చేయబోతున్నామంటే మనం రొయ్యలు యాడ్ చేసుకుందామండి. ఆల్రెడీ మనం రొయ్యలు దోరగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లోనే, ఆ రొయ్యలను అయితే తీసుకుని మనం ఈ మిశ్రమంలో యాడ్ చేసేసుకుందాం. సో యాడ్ చేశాక చూసారు కదా రొయ్య ఎంత బాగా ఫ్రై అయిందో, కలర్ చూసారు కదా, అలా రావాలన్నమాట. సో ఆ వచ్చిన రొయ్యలు ఇందులో వేసుకుని మనం ఈసారి అంతా కలిపి ఒకసారి బాగా తిప్పుకుందాము.
ఇది కూడా ఒక 2 సెకండ్స్ అట్లా కలుపుకొని నెక్స్ట్ అయితే మన టేస్ట్కి సరిపడా కారపొడి అయితే వేసుకున్నాము. ఈరోజు మా వారైతే నాకు స్పైసీగా తినాలని ఉందన్నారు. సో నేనైతే మామూలుగా అయితే 2.5 స్పూన్స్ కారం సరిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి చెక్క అన్నీ వేసాం కాబట్టి. సో 2.5 స్పూన్ టు 3 స్పూన్స్ కారపొడి అయితే వేసుకున్నాము. మనం తినే స్పైస్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. దాన్ని బాగా కలుపుకుని నేనైతే ఫస్ట్ స్టార్టింగ్లోనే వాటర్ అయితే యాడ్ చేయలేదండి. ఫస్ట్ కారం వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టా. ఆ మూత కూడా జస్ట్ ఒక 2 సెకండ్స్ పాటు మూత పెట్టినాక మూత తీసి టీ గ్లాసెస్ ఉంటాయి కదండి ఇంట్లో, ఆ టీ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ మనం ఈ కర్రీలో అయితే యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు గ్రేవీ వచ్చేటట్టుగా అనమాట మనకి. సో ఈ వాటర్ అంతా మళ్ళీ బాగా ముక్కకి వేసిన మసాలాకి బాగా పట్టేలాగా తక్కువ వాటర్ వేయాలి. ఆ టీ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి దాన్ని కూడా బాగా కలుపుకుని మనం స్టార్టింగ్లో చూపించాం కదా కొత్తిమీర, ఏ వంటకానికైనా కొత్తిమీర యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి. సో కొత్తిమీర కూడా బాగా కట్ చేసుకుని వాష్ చేసి ఈ లాస్ట్ అంటే దించేసి ఒక 10 మినిట్స్ ముందు అయితే కర్రీలో వేసాను. సో నెక్స్ట్ బాగా కలుపుకుని అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఈ కర్రీని అయితే ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు అన్నీ యాడ్ చేసేసాం కాబట్టి మనం ఎంత కర్రీ ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది. సో నెక్స్ట్ అయితే మనం మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ హై టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఆయిల్ తేలేంత వరకు మనకి ఫ్రై అవ్వాలి కర్రీ అయితే. ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది. అంతేనండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని కర్రీ అయితే బౌల్లోకి తీసేసుకున్నా. అంతే, అన్నంలోకి సూపర్గా ఉంటుంది కర్రీ. మా వారికి కూడా చాలా బాగా నచ్చింది. సో ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.